ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది ఈ మధ్యకాలంలో కామెంట్స్లో గురువు గారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, ఇంటర్వ్యూలో లాస్ట్ వరకు వచ్చిపోతుంది, మేము ఆ సమయంలో మాకు తెలియకుండానే భయపడుతున్నాము, తెలిసిందని కూడా చెప్పలేకపోతున్నాము, ఇలా జరగకుండా ఉండడానికి ఏదైనా ఉపాయం ఉందని అడిగారు. తంత్రశాస్త్రంలో ఒక తేలికైన అక్షరాలతో కూడుకున్న చిన్న యంత్రం ఉంటుంది. దీన్ని మీరు తయారు చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు, ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వారు అంటే వారి జేబులో పెట్టుకోవాలి. ఏదైనా ముఖ్యమైన కార్యం అంటే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవడం గురించి కానీ, ఏదైనా బిజినెస్ డీల్ గురించి మాట్లాడటం గురించి కానీ, రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వ్యాపార నిమిత్తం వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ వెళ్తున్నప్పుడు మీరు ఈ యంత్రాన్ని మీరు వైట్ పేపర్ మీద ఎర్రటి ఇంకుతో, రెడ్ కలర్ పెన్తో, అది మార్కర్ అయినా స్కెచ్ అయినా ఏదైనా పర్వాలేదు, రెడ్ కలర్ ఉండాలి, ఇది రాసుకొని మీరు పై జేబులు పెట్టుకొని వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడితే వారు మీ మీద ఒకవేళ నెగిటివ్గా ఉన్నా సరే కొంత అనుకూలమైన స్థితిని ఈ యంత్రం కలుగజేస్తుంది. ఇది ఆ రోజు మాత్రమే చేసుకోవాలి. అంటే మీరు ముందే తయారు చేసుకొని అలా కాదు, ఏ రోజునైతే మీరు వెళ్తారో ఆ రోజు మాత్రమే ఇది తయారు చేసుకోవాలి. ఇది చాలా స్వాతికమైన, స్వచ్ఛమైన మనోభావం కలిగి ఉండి చేసుకుంటే ఫలితం వస్తుంది. దీన్ని దుర్వినియోగం మాత్రం పొరపాటు కూడా చేయకూడదు, గుర్తుంచుకోండి. నేను మీకు చూపిస్తాను ఎలా రాయాలనేది. చూడండి, కనిపించిందా? ఓం క్లీం హ్రీం తేం ఓం. మరొకసారి చెప్తాను. ఓం క్లీం హ్రీం తేం ఓం. చూడండి, దీన్ని మీరు పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఇలా బోర్డర్ కూడా మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. ఇది మీరు ఇలా పై జేబులో పెట్టుకోవాలి. చిన్నగా రాసుకుని చిన్న మొక్క మీద రాసుకోవచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళేవారు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. బిజినెస్ మీద వెళ్ళేవారు ప్రయత్నం చేయండి. ఇది తంత్రశాస్త్రంలో దీనికి చాలా అద్భుతమైన ఫలితం సిద్ధిస్తుంది అని చెప్పడం జరిగింది. ప్రయత్నం చేయండి, ఫలితాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మంది మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. ఎవరైనా నాతో మాట్లాడాలనుకునే వారికి వీడియో